హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే మన భద్ర వీరభద్రకి నాళ్ళు కట్టేస్తున్నాం. అంటే నాళ్ళు అంటే ఇప్పుడు మనం మనుషులమి చెప్పులైతే ఎలా వేసుకొని బయటకు వెళ్తామో, ఈ చెప్పులు వేసుకోవడం వల్ల ఏంటంటే మన కాళ్ళకి ఏమైనా గుచ్చుకోకుండా ప్రొటెక్షన్ వస్తుంది కదా. సేమ్ అలాగే ఈ ఎద్దులకి కూడా నాళ్ళు ఉంటాయి. కాళ్ళకి ఐరన్ వస్తో ఉంచి వాటిని నాళ్ళు కింద చేసి వాటికి కడతారు. అవి కట్టడం వల్ల ఏంటంటే రోడ్ల మీద నడిచినప్పుడు వాటి కాళ్ళకి పెయిన్స్ రావు, డెక్కలు అరిగిపోవు అండ్ ఎక్కడైనా ముళ్ళులు అవి కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. అందుకని నాళ్ళు కట్టిస్తారు. ఇలా నాళ్ళు కట్టించడం వల్ల ఎద్దు యొక్క నడక బాగుంటుంది అండ్ దానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. రోడ్డు మీద ఫ్రీగా నడగలుగుతుంది. మాది అనకాపల్లి సిటీ కదా, ఈ సిటీలో రోడ్ల మీద ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తాయి. సో ఆ రోడ్ల మీద నడిచినప్పుడు నాళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది వాటికి. అందుకని నాళ్ళు కట్టిస్తున్నాం. ఈ నాళ్ళు కట్టడం కూడా ఒక ఆర్టే, అంత ఈజీ కాదు. ఎద్దుని పడుకోబెట్టి దాన్ని ఒక 2-3 మినిట్స్, మినిమం ఒక 5 మినిట్స్ అయినా హోల్డ్ చేసి దాన్ని మనం గట్టిగా పట్టుకొని నాళ్ళు అవి కట్టించాలి. ఇది నిజంగా ఆ కట్టిన అతను కూడా చాలా బాగా కట్టాడు. అన్నయ్య చాలా నీట్గా చెక్కి మొత్తం ఐరన్ దానికి సైజు తగ్గ సైజు నాళ్ళు తీసుకొని వచ్చి మేకులు కొట్టి చాలా బాగా చేశాడు. అది మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. గోడలు బాగా నెట్టనిచ్చాయి. అక్కడ గోనంత దగ్గరగా తీరుతుంది. అంటే ఓసారి లేచిపోతే నేనే మనకు కొట్టాను, ఇంకా తగలలేదు. మడిసి వేసినా తగలదు, దగ్గర మడిసి చిన్న చివరి తీసి దగ్గర నొక్కాయి. ఆడు ఏం చేయండి అంటే ఇలా మళ్ళించే దొగ్గండి అంతే. అవతలాడు 10 రోజులు తొక్కగాల నీ దగ్గరకు వచ్చి నెల దాటి 2 నెలలైంది. ఇది 3వ నెల, 12 నెలలు వచ్చాయి. ఎందుకంటే అలా వెళ్ళిపోయి ఉంటే నేనే అలా నొక్కితే తగలలేదు. ఆడు ఏం చేయండి అంటే చివరి తీయకుండా నొక్కినాడు. అవి నొక్కితే ఒక 10 రోజులు 20 రోజులు తోలగాల బిల్ల అరిగింది కదా, పైకి తన్నింది మేకు. అప్పుడు నేను ఏం చేయను అంటే దగ్గరికి నొక్కాను. మళ్ళీ ఎద్దుని మార్మేలు ఎట్టి పడుకుందండి. మా కుర్రోళ్ళు కట్టుకోమని దగ్గరికి నొక్కాను, అంతే తగలలేదు. ఇంకా ఏం లేదు, నువ్వు మళ్ళీ నెరికానువా ఇంకా తేట అవుతుందంటే ఏ కొత్త ఎవరో ఎసంటే మాయా
పడిపోతా. తాడు ఉన్నవల్ల కిలకిల వస్తుంది వెనక దోసే అంతే ఏముందా పొద్దున అనుకో ఎత్తుకుపోతుంది. ఎత్తుకుపోయింది అనుకో ఇంకా అక్కడ నుండి అదే అలవాటు అవుతుంది. మధ్యాహ్నం చా మళ్ళీ వెనక నుంచి పని అయితే ఇదే ఈజీగా అవ్వదు, ఇది కష్టమే. లేకుంటే రూపాయలు ఇస్తాడా ఒకటి కోరిక ఇచ్చాడు. పని అయితే డ్యూటీ ఉందా మధ్యాహ్నం సెలవు? ఉందా, ఎందుకు ఉండదు. నిన్న సెలవు పెట్టాను. కంపెనీకి వెళ్తా ఇక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్. షూటింగ్లో అవుతుంది పని వెళ్తున్నాను. తోకే ఇదే తనిపెట్టింది. ఆ బొబ్బుని పడిపోయింది. ఇది బాగా ఇది బాగా పడుతుంది అలా పడితే ఇబ్బంది. పడి తోటరా బంధం ఎట్టాలి, ఎట్టకపోతే బాగోదు. బంధాలు అట్టపోతే ముందల కాలు తనిపెట్టేస్తాయి. దీని మంచిగా దాని మంచిగా దాని మంచిది దెక్కలు. చూసుకో ఉండే యూట్యూబ్ చేస్తున్నాం మేము కాలు కింద కాలు లాగేస్తుంది. లాగింది చూడు గట్టి పట్టు. ఎంతలాగినా రాదులే పడుతున్నాయి. ఆ? పడుతుంది. కంగారు పడపా. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ వరకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తాను. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా ఓపెన్గా కమెంట్ చేయండి. నేను ఆ కమెంట్స్ని ఒక ఫీడ్బ్యాక్గా తీసుకుంటాను. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మారుద్దాం, ఇంకా బాగా డెవలప్ చేద్దాం. బెటర్ కంటెంట్ ఇవ్వాలన్నదే నా పాలసీ. సో దానికి మీరు కూడా హెల్ప్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఉంటా, బాయ్.